నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అధునాతన సౌకర్యాలతో అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. గ్రామ పంచాయతీలకు భారీ ఊరట, పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సర్కార్. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక. నేడు రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రైల్వే స్టేషన్లో కార్యకలాపాలను మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. నేడు రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రైల్వే స్టేషన్ల కార్యకలాపాలను మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. నేడు రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రైల్వే స్టేషన్ల యొక్క కార్యకలాపాలను మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. దేశవ్యాప్తంగా కూడా 1300 రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునీకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది 2021లో. అందులో భాగంగానే మొత్తం 1300 రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునికంగా, అంటే ఎయిర్పోర్ట్లను తలదన్నే రీతిలో ఈ రైల్వే స్టేషన్ రూపకల్పన జరుగుతుంది. అంటే పునర్నిర్మాణంలో అన్ని కూడా అత్యంత ఆధునికంగా దీన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగానే ఈ రోజు 103 రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో వాటిని దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు పెట్టి వీటన్నిటిని కూడా అత్యంత ఆధునీకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రధాని మోడీ ఈ రోజు రాజస్థాన్ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. వీటిలో ప్రత్యేకత ప్రధానంగా చూసుకుంటే కనుక గంట కూడా ఎదుర్కొన్న దానికనే రీతిలో అటు ఎస్కలేటర్లు కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, అదేవిధంగా మనకి ప్రయాణికులు ఉండే ఇవి కావచ్చు, రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత ఆధునికంగా ఎయిర్పోర్ట్లను చూసి ఈ రైల్వే స్టేషన్ రూపొందించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి మనకి హైదరాబాద్ బేగంపేటతో పాటుగా కరీంనగర్, వరంగల్లో ఈ రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రాకు సంబంధించి సూళ్లూరుపేటలో ఈ రైల్వే స్టేషన్ ఒకటి నిర్మించారు. దీన్ని మోడీ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఒక్కొక్క రైల్వే స్టేషన్ కోసం 25 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అయితే బేగంపేట రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ కేవలం మహిళా సిబ్బంది మాత్రమే నిర్వహించబోతున్నారు. అంటే మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అమృత్ భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ప్రధానంగా ఏంటంటే లోకల్ గా ఉన్న ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో వాటిని పూర్తిగా ఫోకస్ చేస్తూ ఈ రైల్వే స్టేషన్ రూపకల్పన జరిగింది. అన్నింటినీ కూడా దాన్ని మరికొద్ది సేపట్లో వర్చువల్ ద్వారా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలంగాణలో మరో 3 రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీ వైపు కూడా ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలో రానున్న 2 రోజుల పాటు పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో తెలంగాణలో అన్ని జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీపై కూడా ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలో రానున్న 2 రోజుల పాటు పలు చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఒక 2 రోజుల నుంచి చూసుకుంటే చల్లటి వాతావరణం నెలకొని ఉంది. అంతేకాకుండా నిన్నటి నుంచి కూడా పలు చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపండి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు అయితే పడుతున్నాయి. బుధవారం పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం అయితే ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అయితే తడిసిపోయింది. ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్లపై పైకప్పులు వేసిపోయి దాదాపు కొంతమంది అయితే ఇబ్బంది గురవుతున్నారు. అలానే మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఉత్తర దిక్కులో కదులుతూ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. గురువారము కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దాదాపు చూస్తున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలైతే మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అలానే చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురిసింది. అనుముల మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అయితే తడిసిపోయింది. అలానే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుగా జాగ్రత్తలు తెలిపారు. అలానే మార్కెట్ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని, కాంట వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని స్పష్టమైతే చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ రోడ్లపై వాన నీరు నిలవకుండా చూడాలని చెప్పేసి కూడా సీఎం అయితే ఆదేశించారు శ్రవంతి. అలానే చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. థ్యాంక్ యూ లెనిన్. థ్యాంక్ యూ సార్. నేడు మరోసారి సినీ నిర్మాతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నేడు మరోసారి సినీ నిర్మాతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సినీ రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, నిర్మాతలు సమావేశం కావడానికి గల ప్రధాన కారణాలేంటి? ఏదైతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్న ఎగ్జిబిటర్లు ఆల్రెడీ పత్రం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మేరకు నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మధ్య సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి అయితే అగ్రహించినటువంటి సురేష్ బాబు, అలాగే జిందాజు, మైత్రి రవి, అంటే నాగవంశీ రావు, ఇలాంటి పెద్ద అంటే అగ్రహించినట్లు మొత్తం కూడా నిన్న మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ మీటింగ్ పాల్గొన్నారు. అయితే ఇందులో మీటింగ్ లో కూడా ఎగ్జిబిటర్లో ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దీంతో కొంతమంది నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా పర్సంటేజ్ ఇవ్వడానికి కాకుండా గతంలో కూడా మనం ఏదైతే మొదటి వారం అదే విధంగా అదే రెండో వారంలో పర్సంటేజ్ ప్రకారమే చెల్లిస్తామని కూడా కాస్త డిస్కషన్ కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కొంతమంది చర్చలో కూడా ఎగ్జిబిటర్స్ వచ్చేసేమో మాకు పర్సంటేజ్ కావాలని, నిర్మాతలు వచ్చేసి మాకు ఇంతకుముందు గతంలో ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలని కూడా చెప్పడం. కాకపోతే ఇప్పుడు ఈ రోజు కానీ రేపు మరొకసారి కూడా సమావేశం కూడా ఎగ్జిక్యూటివ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ మధ్య సమావేశం కూడా మరొకసారి కానున్నారు. అయితే గతంలో కూడా ఏదైతే సినిమా థియేటర్ బంద్ పెట్టకుండా మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయని సాల్వ్ చేసుకుందాం అనేది కూడా ఈ నిర్మాతలు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే గతంలో ఎప్పుడైతే తీర్పు సమస్యల పైన కూడా కొన్ని రోజుల క్రితం థియేటర్లు కూడా మనకి క్లోజ్ చేసినప్పుడు, అలాగే ఆర్టిస్ట్ రెన్యూషన్ గురించి కొన్ని రోజుల పాటు థియేటర్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఇలాంటి పరిష్కారం కూడా జరగలేదు. అయితే ఈసారి కూడా మరొకసారి థియేటర్స్ కనుక ఒకవేళ బంద్ చేసేది ఉంటే ఈ సినిమా అంటే పరిష్కారం అవుతుందా, లేకపోతే ఎగ్జిబిట్స్ నష్టపోతారా అనే దాని గురించి ఈ రోజు కంటే ఈ 2 రోజులు సమావేశం కూడా కావాలి. దీనిపైన ఎందుకంటే రాబోయే రోజు మేలో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరంబల సినిమా ఉంది, అలాగే మంచి విష్ణు కన్నప్ప సినిమా ఉంది, శేఖర్ కమ్మలది కుబర సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమాలకు సంబంధించి కూడా ఆ ఇబ్బంది కలగకూడదు అనేసి సినిమా థియేటర్స్ బంద్ చేయకుండా ఎలాగే మన సామరస్యంగా సమస్యను పరిష్కరిందాం అనేసి కూడా ప్రొడ్యూసర్ కూడా ఈ రోజు థియేటర్ బంద్ కాకుండా కూడా చూసే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. పెట్టుబడులు, అభివృద్ధి ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. అంతేగాక ఈ నెల 24వ తేదీన న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గమైన కుప్పంకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. పెట్టుబడులు, అభివృద్ధి ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. అంతేగాక ఈ నెల 24వ తేదీన న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గమైన కుప్పంకు వెళ్లనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీన జరిగే నీతి ఆయోగ్ భేటీకి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడే 2 రోజుల పాటు బస చేసే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో సమావేశమై నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. నేడు ఏపీ హైకోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ నటి జిత్వానీ వేధింపుల కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు దాఖలు చేసిన కేసులో బెయిల్ కోరుతూ పీఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు అయిన కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, మాజీ ఏసీపీ హనుమంతరావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సత్యనారాయణలు కూడా బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. నేడు ఏపీ హైకోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ నటి జిత్వానీ వేధింపుల కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు దాఖలు చేసిన కేసులో బెయిల్ కోరుతూ పీఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు అయిన కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, మాజీ ఏసీపీ హనుమంతరావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సత్యనారాయణలు కూడా బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు నదీ తీరాన దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీ సూక్త హోమ పూజారులు నిర్వహించనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు నదీ తీరాన దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీ సూక్త హోమం పూజారులు నిర్వహించనున్నారు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నట్టు ఈ మేరకు టీటీడీ పాలక మండలి అధికారిక ప్రకటన చేసింది. దీంతో తిరుమల గుట్టపైన ఉన్న ఆకాశగంగా, బాలాంజనేయ, జపాలి తీర్థాల్లో జరగబోతున్నట్టు టీటీడీ పాలక మండలి వెల్లడించింది. భక్తుల రద్దీ కారణంగా పాప వినాశనం, అలాగే ఆకాశగంగా తీర్థాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేటు వాహనాలకు అసలు అనుమతి నిరాకరిస్తున్నట్టు తెలిపింది. ఆ ప్రాంతాలకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్లాలని అధికారులు సూచనలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.